ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, తలలు ఉంచండి. పరిశుద్ధమైన మా దేవ, ఉన్నతమైన శ్రేష్టమైన పవిత్రమైన మీ నామానికి ఈ రాత్రికాల వేళలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ చివరి దినాన్న మమ్మల్ని అందరినీ కూడా ఈ సభా ప్రాంగానికి చేర్చి మీరు రాయించినటువంటి విలువైనటువంటి సంగతులను నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశానికై తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాయించినటువంటి ఈ వాక్కులను ప్రతి బిడ్డ కూడా గ్రహించి అర్థం చేసుకొని వారి జీవితంలో తండ్రి వ్రాయబడినటువంటి వాక్కులను బట్టి మీ పిల్లలందరూ కూడా ప్రవర్తించగలిగేటువంటి మంచి మనసును జ్ఞానమును దయచేయండి. మాట్లాడుతున్నటువంటి మాకును మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ కొద్ది మాటలు క్రీస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని సంగమా, చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు, దైవదాసులు, తెలంగాణ జోన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఈ సంతోష్ కుమార్ అన్నయ్య గారికి, అలాగే సంగీత సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారికి, అలాగే నాతోటి దైవదాసులకు, అలాగే ఇతర ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవ సేవకులకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామాన్ని నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు విలువైనటువంటి సంగతులను మరిన్ని నేర్చుకొని మన బ్రతుకు జీవితాలను కట్టుకొనుటకు, వాక్యాన్ని బట్టి జీవితాలను దిద్దుకొనుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణం, సువర్ణ అవకాశం. ఈ మాటలు, ఇలాంటి సంగతులు ఎక్కడ కూడా బోధించరు అని, ఎక్కడ కూడా చెప్పరు అని నేను మీకు గర్వంగా చెప్పగలుగుతున్నా. ప్రియులారా, దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి వాక్కులకు అలాంటి శక్తి ఉన్నదని, బండవారినటువంటి హృదయాలను, మొండి హృదయాలను, కఠిన హృదయాలను కరిగించేటువంటి శక్తి వాక్యానికి ఉందని, నా మాట బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా, నా వాక్యము సబ్బు వంటిది కాదా అని దేవుడు రాయించినటువంటి మాటలు మలినమైనటువంటి జీవితాలను పవిత్రపరిచేటువంటి వాక్కులు, మొండి బారినటువంటి హృదయాలను కరిగించేటువంటి దైవ వాక్కులు మనుషులందరినీ కూడా ఒక మంచి సన్మార్గంలో నడిపించడానికి దేవుడు 66 పుస్తకాలను రాయించాడు. ఇందులో మనిషి నడుచుకోవలసినటువంటి విధి విధానాలను దేవుడు రాయించాడు. మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత ఎలా అడుగులు వేయాలో దేవుడు రాయించాడు. మనిషి తన గమనాన్ని ఎలా కొనసాగించాలో దేవుడు రాయించాడు. అలా విలువైనటువంటి సంగతులను 66 పుస్తకాలను భక్తుల చేత రాయించి దేవుడు నీ చేతికిచ్చాడు. అందులో ఏమున్నదో ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అర్థం కావడం లేదు. ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి బైబిల్ ఉంటాయి, కానీ అందులో ఏముందో, ఏమి దాగి ఉందో, ఏమి రాయించాడో అన్నటువంటి విషయం ఈరోజు క్రైస్తవులకు అర్థం కావడం లేదు. ప్రియులారా, దేవుడు రాయించినటువంటి ఈ వాక్కులను రాయించినటువంటి వాక్కులను బట్టి మనిషి బ్రతికితే నిజంగా మనుషులందరూ కూడా దైవాలుగా మారిపోతారు, క్రీస్తు వలె మారిపోతారు. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం అందరం కూడా నడవగలిగినట్లయితే దేవుడు కూడా మన పట్ల ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రియులారా, గనుక ఆయన రాయించినటువంటి ఈ మాటలు ఈరోజు మానవ సమాజం వినకపోవడం వలన, నేర్చుకోకపోవడం వలన ఎలాంటి స్థితికి దిగజారిపోయిందో ఈరోజు సమాజాన్ని మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఈరోజు దేవుని మాటలు వినడానికి ఈరోజు మనిషికి అయిష్టంగా ఉంది. ప్రియులారా, ఇష్టపడడం లేదు. వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి, దేవుని యొద్దకు రావడానికి మనిషికి అయిష్టంగా ఉంది. ఈరోజు దేవునితో సత్సంబంధాలను తెంచుకొని బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుని యొద్దకు రాకున్నారు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకుకున్నారు. ఈరోజు
ఏమండి మనలాంటి వారే ఒకప్పుడు ఏమండి ఇశ్రాయేలు అనేటువంటి ఒక తెగ ఉంది ప్రియులారా. వారిని గూర్చి ఏమండి గ్రంథకర్త ఏం రాయించాడో ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీది తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. ఏమండి ఇక్కడ ఈ మాటలు మీరు జాగ్రత్తగా మీరు రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాటలు భక్తుల్ని పంపిస్తే దేవుని వాక్కులను చెప్పడానికి భక్తులను ఆ జాతి దగ్గరకు పంపిస్తే ఇశ్రాయేలు యొద్దకు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం మాటలు ఒకసారి మీరు చూడండి ప్రియులారా. చదవండి. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గమును మీ క్రియలను చక్కబరుచు కొనండి అని దైవజనుడు చెబుతున్నాడు వారికి. వారు ఆ మాటలకు ఏమని బదులిస్తున్నారో ఒకసారి మీరు చూడాలి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనం. ఎవరిదట? దైవజనుడు ఎవరి మాట మోసుకొని వచ్చాడు? దేవుని మాటలు వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. వారి క్రియలు బాగులేవు, వారి ఆలోచన విధానం బాగులేదు, వారి జీవితం బాగులేదు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వారికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నారు. అది దేవునికి నచ్చలేదు. అది దేవునికి నచ్చకపోగా ఒక సేవకుని పంపించి జనములకు దేవుడు తన మాటలను తెలియజేయమని ప్రవక్తను పంపిస్తే ఆ దేవుని మాటలను ప్రకటిస్తున్నటువంటి సేవకునితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటున్నారు? నీ మాట నిష్ప్రయోజనం. ఎవరి మాటట? దేవుని మాట నిష్ప్రయోజనం అంటున్నారు. దేవుని మాటను మోసుకొచ్చినటువంటి ఆ భక్తునితో మాట్లాడుతున్నారు. నీ మాట నిష్ప్రయోజనం. మనుషులను మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి మాటలు నిష్ప్రయోజనం అట. మనుషుల జీవితాలను దిద్దేటువంటి వాక్కులు నిష్ప్రయోజనం అట. మనిషిని దేవుని యొద్దకు నడిపించేటువంటి వాక్కులు నిష్ప్రయోజనమట. మన ప్రవర్తనను సరిచేసేటువంటి వాక్కులు నిష్ప్రయోజనమట. చదవండి. మేము మా ఆలోచన చొప్పున నువ్వు చెప్పినట్టుగా మేము నడుచుకోము, నువ్వు చెప్పినట్టుగా మేము బ్రతకము. మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున మేము ప్రవర్తిస్తాము అని అన్నారట. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. మేము ఇలాగనే ఉంటాము, మేము ఇలాగనే బ్రతుకుతాము, మేము మా ఆలోచనల చొప్పునే మాకు ఇష్టమైనటువంటి మార్గంలోనే మేము అనుకున్నట్టుగానే, నువ్వు చెప్పినట్టుగా కాదు. నువ్వు చెప్పడానికి ఎవరు? మీరు ఇలానే ఉండాలని, మీరు ఇలాగనే బ్రతకాలని. ఓహారియు మీరెవరు చెప్పడానికి, మీరెవరు చెప్పడానికి అని ఏమంటే ఆ భక్తునితో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులారా ఆలోచించండి. దేవుని మాటలు వినడానికి ఈరోజు మనుషులు ఇష్టపడడం లేదండి. దేవుని యొద్దకు రామంటున్నారండి. అదే ఇర్మియా గ్రంథంలో ఏమండి 6వ అధ్యాయం ఒకసారి చూడండి 10వ వచనాన్ని. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, విందురని నేను ఎవరితో మాట్లాడేదను. ఏమండి వింటే కదండి ఏ ప్రసంగికుడైనా బోధిస్తాడు. మీరు వినకపోతే ఎవరు బోధిస్తారో చెప్పండి? మీకు ఎవరు జాగ్రత్తలు తెలియజేస్తారో చెప్పండి? దేవుని గూర్చినటువంటి పలుకులు ఎవరు బోధిస్తారో చెప్పండి? విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు వారి మనస్సును సిద్ధపరచుకొనరు. వినడానికి మనసును సిద్ధపరచుకోవాలట. వాక్యముని హృదయంలోకి వెళ్ళాలి అంటే
నీ హృదయాన్ని తాకాలి అంటే హృదయాన్ని సిద్ధం చేయాలి. హృదయాన్ని సిద్ధం చేస్తే వాక్యం నీ హృదయంలోకి వెళితే నీ ప్రవర్తనను సరిచేస్తుంది. చెడిపోయినటువంటి మానవ హృదయాన్ని బాగు చేస్తుంది. వారు వినడానికి సిద్ధంగా లేరు, వారు హృదయాన్ని సిద్ధపరచుకోలేదట. మరి అలా ఉంటే ఎలా చెప్పండి ప్రియులారా? మనం కూడా వారి వలె ఉంటే ఎలా చెప్పండి? వాక్యానికి చెవినివ్వాలి. వాక్యానికి చెవినిస్తే వాక్యంలో ఏమండి హృదయంలోకి ఈ వాక్యం వెళితే ఏమండి నిన్ను ఎలా కావాలో అలా మార్చేస్తుంది. చెవులు గలవాడు వినును గాక అన్నాడు. ఏమండి మనకు అందరికీ చెవులు ఉన్నాయి, మనం ఏం చెవిటోళ్ళం కాదు కదా. ఏమండి దేవుని మాటలు మీరు వింటే, మీరు బాగుపడితే, దేవుడు ఉన్నటువంటి లోకానికి మీరందరూ కూడా తిరిగి చేరాలని దేవుడు మీకు చెవులను పెట్టాడు. ఈ వాక్కులను వినడానికే, పలికిమాలిన పాటలు వినడానికి కాదు, వ్యర్థమైనటువంటి పాటలు వినడానికి కాదు, దేవుని మాటలు వినడానికి, దేవుని పాటలు వినడానికి చెవునిచ్చాడు దేవుడు. ఆయన మాటలు చూడడానికి నీకు కళ్ళు ఇచ్చాడు. ఆయన మాటలు పలకడానికి నీకు నోరిచ్చాడు. ఆయన పనులు చేయడానికి నీకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఇది దేవుని ఇష్ట ప్రకారంగా దేహం నిర్మించబడింది. ఆయనను మహిమపరచడానికి దేవుడు తన కొరకు చేసుకున్నాడు. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు మనల్ని దేవుడు కలగజేశాడు. అనాది సంకల్పం మన పట్ల దేవునికి ఉన్నది. కానీ దైవ చిత్తాన్ని మరచి, దేవుని చిత్తాన్ని మరచి ఈరోజు మనుషులందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి మార్గంలోకి వెళుతున్నారు. చూడు, నాశనానికి జోగుతుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా, నాశనానికి వెళ్ళిపోతుందండి ఈరోజు ప్రపంచం అంతా కూడా. అందుకనే లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ వాక్కులను మీకు వినిపించాలి. ఎంత కష్టమైనా. సరిగా నిద్ర లేదండి మాకు, ఇక్కడే పడుకుంటున్నాం. సరిగా ఆహారం లేదండి, ఇక్కడే పడుకుంటున్నాం. మీకు వాక్కులను తెలియజేయాలి, మీ జీవితాలను దిద్దాలి. ప్రేమ లేదు ఈరోజు సమాజంలో. వ్యక్తుల మధ్య ప్రేమ లేదు, అనురాగం లేదు. కరుణ, జాలి, దయ, క్షమాగుణం అన్నవి లేవు. స్వార్థంతో బ్రతుకుతుంది ఈరోజు సమాజం. స్వార్థంతో బ్రతుకుతున్నారండి. దేవుని మాటలు కలిగినటువంటి వాడు, దేవుడు రాయించినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని బట్టి దేవుడు ఏమంటే మనుషులందరూ కూడా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే వాక్కులను ఇచ్చాడు దేవుడు నీకు. ఏమంటున్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు వారు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేదట. ఏమండి, వాక్యం వింటే మాకేంటి, ఏంటి మాకు సంతోషం లేదట. ఏమంటే టీవీ ముందు ఎన్ని గంటలైనా కూర్చుంటాం, మొబైల్ ముందు ఎన్ని గంటలైనా కూర్చుంటాం. రికార్డింగ్ డాన్స్ వచ్చిందంటే ఏమండి తెల్లవారులు కూర్చొని ఏమండి ఆ ప్రోగ్రాములు చూస్తాం, పనికి మాలిన ప్రోగ్రాములు. కానీ కనీసం ఏమండి ఈరోజు 1 గంట 2 గంటలు వాక్యం వినడానికి కూడా ఈరోజు మనిషికి ఓర్పు సహనం లేకుండా పోయింది ప్రియులారా. ఇవి జీవితాలను బాగు చేసేటువంటి వాక్కులు, మన బ్రతుకులను సరిదిద్దేటువంటి వాక్యం ఇది. వీటిని వినాలి, నేర్చుకోవాలి, జీవితంలో వీటిని అనుసరించాలి. అందుకే ప్రేమ కలిగి, అనురాగాన్ని కలిగి మనం బ్రతకాలి అంటే నీ హృదయంలోకి వాక్యం వెళ్ళాలి. వాక్యం ఉంటేనే నీ హృదయంలో అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఏమండి ఈరోజు బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఈరోజు ప్రేమ లేదు. ఏమండి అన్నదమ్ములు ఈరోజు చూడండి, అన్నదమ్ములు ఎలా ఉన్నారో చూడండి. వారి మధ్య అనురాగం ఉంది, అన్నదమ్ముల మధ్య అనురాగం లేదు. ఏదో పుట్టినప్పుడే అన్నదమ్ములు అంటారు చూడండి, పెద్ద పెరిగినాక ఏవో అంటారు కదా, పుట్టినప్పుడే అన్నదమ్ములట. ఎందుకు? వారి మధ్య ప్రేమ లేకుండా పోయింది. ఏమండి తల్లి బిడ్డల మధ్య ప్రేమ కరువైపోయింది.
భార్యాభర్తల మధ్య ప్రేమ కరువు అయిపోయింది, అనురాగం లేదు. ఎందుకు తెలుసా? అలా ఎందుకు మారిపోతున్నారో తెలుసా? ఎందుకు కలిసి ఉండడం లేదండి? ఏమండి, వివాహం కాగానే ఏమండి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఏమండి, అక్కడ నుంచి వచ్చేటువంటి అమ్మాయి ఏమని మాట్లాడుతుందో తెలుసా? నేను నిన్ను వివాహం చేసుకోవాలి అంటే మన ఇద్దరం సపరేట్గా ఉంటేనే తప్ప నేను నిన్ను వివాహం చేసుకోను. నేను సపరేట్గా ఉండాలనుకో, నీకు మాత్రమే భార్యగా ఉండాలనుకుంటున్నాను, నీకు మాత్రమే సేవలు చేయాలనుకుంటున్నాను. మీ ఇంటి వారికి చేయడానికి నేనేమైనా పని మనిషిని కాను, పని మనిషిని కాను నేను. ప్రేమ అన్నది ఈరోజు కరువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరిస్తుంది అని చెప్పింది బైబిల్. బిడ్డల మధ్య సత్సంబంధాలు, ఏమండి బిడ్డలతో ఎవరైనా మాట్లాడుతున్నారా ఈరోజు చెప్పండి? బిడ్డలతో ఎవరు మాట్లాడలేదు. మన గర్భాన్న పుట్టినటువంటి బిడ్డలతో మనం ప్రేమగా ఉండడం అన్నది కూడా మర్చిపోయాం. వారి మన పనులకు ఆటంకంగా ఉన్నారని ఏం చేస్తున్నాం తెలుసా? మొబైల్ ఇచ్చి ఆడుకోమని చెప్తున్నారు. మొబైల్ చూడరా అని చెప్పేసి వారికి మొబైల్తోనే కాలక్షేపం చేస్తున్నారండి ఈరోజు. ఇక స్త్రీలు అంటారా, టీవీకి సీరియల్కి అతుక్కుపోయారు. ఏమండి ఈరోజు ఏమండి బాంధవ్యాలు అన్నవి ఈరోజు అంతా కూడా ఎలా మారిపోయి ఒకసారి చూడండి ప్రియులారా. ఎవరు బిజీలో వారు ఉన్నారు. ఏమండి ఈ టెక్నాలజీ రాకముందు ఏమండి కాస్తైనా అందరూ కూడా సాయంకాలం కాగానే కూర్చొని మాట్లాడుకునేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమండి మొబైల్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత ఏమండి వాటికి అతుక్కొని పోయారండి. భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు. వారితో మాట్లాడడానికి కూడా ఈరోజు టైం స్పెండ్ చేయట్లేదు. ఈరోజు సమయాన్ని కేటాయించడం లేదు ఈరోజు తల్లిదండ్రులు కూడా. ఏం చెప్పాడో తెలుసా? మీ ఇద్దరు ఆ బాండింగ్ ఉండాలనంటే వారితో నువ్వు కలిసి మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏం బోధిస్తుందో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అంటే తల్లి తండ్రి ఏం చేయాలన్నమాట? బిడ్డలకు బోధ చేయాలి, వారితో కాలం గడపాలి, వారితో సమయాన్ని గడపాలి, వారికి దేవుని గూర్చినటువంటి వాక్కులను బోధించాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ అనురాగం, ఆప్యాయత అన్నది నువ్వు చిన్నప్పటి నుండే నువ్వు వారి హృదయాల్లో నూరిపోయకపోతే పెద్ద అయిన తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు ఈ జీవితం అని చచ్చిపోదామా అనుకునేటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఏమండి మీ భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉందో తెలుసా? మీ భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉందో తెలుసా? మీ బిడ్డలపైనే. వారే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఎవరండి మీకు? చూశారు కదా నిన్న వీడియో క్లిప్పింగ్స్లో ఎన్ని చూసామండి, ఎన్ని సందర్భాలు మనం చూస్తున్నాం చెప్పండి. కనుక నీవు నీ పిల్లలతో ఏమండి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. పిల్లలతో కలిసి ఉండడం లేదు. ఏమండి చిన్న పిల్లలను కూడా ఈరోజు ఏం చేస్తున్నారో చెప్పండి. ఏమండి ఆ స్కూల్లో, చిన్న పిల్లల స్కూల్లో, అంగన్వాడీ స్కూల్ లాంటివి ఏమండి పిల్లల చిల్డ్రన్స్ టేక్ కేర్ అని చెప్పేసి ఉంటాయి కదా, వాటిలో పడేస్తున్నారు పిల్లల్ని వదిలేసి. ఏమండి వీరు పనుల్లోకి వెళ్ళిపోతున్నారు, వీరందరూ కూడా పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి వారికి మంచి చెడులు, దేవుని గురించినటువంటి మాటలు ఎవరు బోధిస్తారండి? తల్లిదండ్రులుగా మీరు బోధించాలి, వారితో మీరు కలిసి ఉండాలి అని దేవుడు సెలవిస్తే ఆ మాటలు మనం మర్చిపోయామండి. ఏమన్నా ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఏమండి కోడిని చూశారు మీరు? ఎప్పుడైనా కోడిని చూశారు? ఎందుకు చూడలేదు? మనం పెంచుకుంటున్నాం, ప్రతి ఆదివారం కూడా చికెన్ చేసుకుంటున్నాం. ఏమైనా దాన్ని చూసి ఏమైనా మనం నేర్చుకున్నావా? దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మసాలా నూరాలనిపిస్తుందా?
ఏమనిపిస్తుందండి? కోడిని చూస్తే మనకేమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది మనకు. కానీ దేవుడు ఆ కోడి ద్వారా నీకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. కోడి గుడ్లను పొదిగిన తర్వాత అవి పిల్లలుగా బయటకు వచ్చిన తర్వాత ఏ కోడి కూడా పిల్లల్ని వదిలిపెట్టి ఉండదు. ఏ కోడి కూడా పిల్లల్ని వదిలిపెట్టి ఉండదండి. కోడి యొక్క రెక్కల సంరక్షణలో దాచుకుంటూ ఇలా దాన్ని కాస్తూ బిడ్డల్ని కాస్తూ వెళ్ళిపోతుంటుంది కోడి. ఒక క్షణం కూడా పిల్లల్ని విడిచిపెట్టి తల్లి ఉండదు. వాటిని పెంచి పెద్ద చేసేంత వరకు 45 రోజులు వాటికి దగ్గరగా ఉంటుంది. కానీ మనం ఏం చేసామో తెలుసా? బిడ్డల్ని కన్నాము, వదిలేసాము, మన పనుల్లో నిమగ్నమైపోయాం. వారు భవిష్యత్తును గూర్చేటువంటి ఆలోచన, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను విస్మరిస్తున్నాం మనం. దేవుని పిల్లలను మీ గర్భాల్లో దేవుడు పెట్టి నా కొరకు పెంచమని మీకు బ్రతుకులనిచ్చి వాక్యాన్ని నేర్పించమని 66 పుస్తకాలను నీ చేతికిచ్చి వాక్యంతో రంగరించి నా బిడ్డలను నాకు మరలా అప్పగించండి ఒక మంచి బాధ్యతను దేవుడు నీకు అప్పగిస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? ఈరోజు వదిలేసామండి. ఈరోజు మన కొరకే బ్రతుకుతున్నామండి, మన ఆలోచనలు బట్టి బ్రతుకుతున్నామండి. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం నెరవేర్చడం లేదు మన జీవితంలో. దేవుడు అనుకున్నటువంటి కలలను కళ్ళలుగా చేస్తున్నాం. దేవుని కంట కన్నీరు రప్పిస్తున్నాం. ప్రియులారా, ఆలోచించారా? దేవుడు రాయించినటువంటి ఈ మాటల్ని బట్టి మీరు బ్రతకాలి, మీ బిడ్డల్ని పెంచాలి. అలాగూ ఒకవేళ పెంచకపోతే ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం చివరి మాట ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడాలట, క్రమశిక్షణలో పెట్టాలి. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలను ఏం చేయాలో తెలుసా? క్రమశిక్షణలో, దేవుని యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్పింది వాక్యం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. నువ్వు బెత్తము వాడకపోతే, క్రమశిక్షణలో పెంచకపోతే వాడే నీకు మేకవుతాడు, వాడే నీకు ఎదురు తిరుగుతాడు, నీకు విరోధి అవుతాడు. నువ్వు విరోధిని కన్నావు, వాక్యంలో నువ్వు పెంచకపోతే వాడు నీకు విరోధి అవుతాడు. ఒకవేళ నీవు కుమారుణ్ణి ప్రేమిస్తావా? వాడు బాగుండాలి, భవిష్యత్తులో మమ్మల్ని బాగా చూసుకోవాలని నువ్వు అనుకుంటావా? అయితే ఏం చేయమన్నాడు తెలుసా? దేవుడు కింద మాట చెప్పాడు, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ప్రేమిస్తావా? నీ కుమారుడు బాగుండాలని, బాగుపడాలని, మమ్మల్ని బాగు చూసుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటావా? కుమారుని శిక్షించాలి అని చెబుతుంది బైబిలు. ఎవరిని శిక్షించకుండా ఏం చేస్తున్నా తెలుసా? గారాభం ఎక్కువైపోయింది. మా వెండి మా కొండ కదా, ఎలాంటి బుజ్జగింపులు ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు రాయించినటువంటి మాటలకు ఈరోజు, ఆయన రాయించినటువంటి సంకల్పానికి ఈరోజు మనం తూట్లు పొడుస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు అనురాగం ఎందుకు లేదు ప్రజల మధ్య, ప్రేమ ఎందుకు లేదు అని అంటే వాక్యం వారి హృదయాల్లో లేదు అన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. వాక్యం ఎవరి హృదయాల్లో, ఎవరి కుటుంబంలో అయితే వాక్యం లేకుండా ఉంటుందో వారి ఇంట్లో సమాధానం అన్నది ఉండదు. ప్రియులారా, శాంతి అన్నది వారి హృదయాల్లో ఉండదు, వారి ఇంట్లో ఉండదు. దేవుని మాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ అనురాగం ఉంటుంది, అర్థం చేసుకునేటువంటి మనసు ఉంటుంది, క్షమించేటువంటి మనసు ఉంటుంది, ప్రేమించేటువంటి గుణం ఉంటుంది వాక్యం ఎక్కడైతే ఉంటుందో. కాబట్టి ఆ వాక్కులను, మరిన్ని సంగతులను మరి అన్నయ్య గారి ద్వారా విందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఉన్నతమైన, శ్రేష్టమైన, పవిత్రమైన మీ నామానికి కృతజ్ఞతలు.
నాయన ఇంతవరకు మీరు రాయించినటువంటి విషయాలు తెలియజేశాము నాయన. మరలా తండ్రి అన్నయ్య గారి ద్వారా విలువైనటువంటి వాక్కులను మాకు నేర్పించమని కోరుకుంటూ కొద్ది మాటలు క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.